ఈ రోజు మహాభారతంలోని 13వ అధ్యాయం. రోజులు గడిచే కొద్దీ దుర్యోధనుడికి ఈర్ష్య కూడా పెరుగుతూ ఉండేది. భీముడు బలాన్ని చూసి, అర్జునుడిని చూసి. కర్ణుడు మరియు శకుని దుర్యోధనుడికి చెడు సలహాదారులాగా ఉండేవాళ్ళు. ధృతరాష్ట్ర తెలివైన వాడు అయినా కూడా, ఆయన సోదరుడు పిల్లలంటే ఇష్టం అయినా కూడా, ఆయన సొంత పిల్లలంటే ఇంకా ఇష్టం ఉండడం వల్ల ఏమీ చేయలేకపోతాడు. ఆయన చేస్తుంది తప్పు అని కొన్నిసార్లు తెలిసినా కూడా వాళ్ళ పిల్లల కోసం ఇంకా వేరే దారి లేక అదే చేస్తాడు. దుర్యోధనుడు పాండవుల్ని చంపడానికి చాలా సార్లే ప్రయత్నిస్తాడు, కానీ విదురుడు రహస్యంగా వాళ్ళని కాపాడతారు. దుర్యోధనుడికి పాండవుల మీద పగ ఇంకా పెరుగుతూ ఉంటది. ఎందుకంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ యుధిష్ఠిరుడే రాజు అవ్వాలి అని అంటా ఉంటారు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోవడం వల్ల రాజు అవ్వలేడు. భీష్ముడు ఎలాగో మాట ఇచ్చాడు కాబట్టి రాజు అవ్వడు. ఇంకా యుధిష్ఠిరుడికి రాజు అయ్యే అధికారం ఉంది అనేసి అంటారు. ఈ మాటలకి దుర్యోధనుడు ఈర్ష్యతో రగిలిపోతా ఉంటాడు. ధృతరాష్ట్ర దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నీకు భీష్ముడికి అసలు ఎలాంటి మర్యాద లేదు, యుధిష్ఠిరుడే రాజు అవ్వాలి అని అంటున్నారు. ఒకవేళ యుధిష్ఠిరుడు గనక రాజు అయితే దాని తర్వాత వాళ్ళ పిల్లలు అవుతారు. ఇంకా నా పరిస్థితి ఏంటి? మనం వాళ్ళ మీద ఆధారపడాలి. ఆఖరికి ఏదో ఒక రోజు మనకి తిండి కూడా ఉండకపోవచ్చు. దీనికంటే నరకంలో బ్రతకడమే మంచిది అని అంటాడు. ఆ మాటలకి ధృతరాష్ట్ర దుర్యోధనుడితో ఇలాగంటాడు, నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు, కానీ యుధిష్ఠిరుడు ధర్మ మార్గంలోనే ఉంటాడు. ఆయనకి అందరూ అంటే చాలా ప్రేమ. అలాంటి పనులు యుధిష్ఠిరుడు ఎప్పటికీ చెయ్యడు. ప్రజలందరూ యుధిష్ఠిరుడిని పొగుడుతున్నారు. ఇది వరకు పాండురాజుని కూడా పొగిడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళ గుణం అనేది మంచిది, అందుకనే ప్రజలు వాళ్ళని పొగుడుతున్నారు. మనం వాళ్ళకి ఎదురు తిరగలేము. ఒకవేళ వాళ్ళకి మనం ఎదురు తిరిగితే మనని చంపడానికి కూడా వెనకాడరు అని చెప్తాడు. ఆ మాటలకి దుర్యోధనుడు ఇలాగంటాడు, నీ భయాలకు అసలు అర్థమే లేదు. భీష్ముడు ఎలాగో ఇద్దరు వైపు ఉంటారు. అశ్వత్థామ కూడా మన వైపే ఉంటాడు. దాని వలన వాళ్ళ నాన్నైన ద్రోణాచార్య కూడా మన వైపే ఉంటాడు. ఇంకా అందుకనే వాళ్ళ బావగారైన కృపాచార్య కూడా మన వైపే ఉంటారు. విదురుడు కూడా అందరూ ఉండంగా మనల్ని ఏమీ అనలేడు అని అందుకే నువ్వు పాండవుల్ని వెంటనే వర్ణావతాకి పంపించు, దాని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళని మన వైపుకి తిప్పుకుందాము అని చెప్తాడు. దాని తర్వాత కొన్ని రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. దుర్యోధనుడు వైపు రండి అని కైనిక ఎవరైతే శకుని మంత్రో ఆయన ఇలాగంటాడు, ఓ రాజా, ఆ పాండవులు చాలా బలమైన వాళ్ళు, వాళ్ళ నుంచి మీకు ముప్పు రావచ్చు అని చెప్తాడు. కైనిక ఆయన మాటల్ని ఇంకా కొనసాగిస్తారు. ఒక రాజు అనే అతను చాలా బలంగా ఉండాలి, ఆయన బలాన్ని చూపించాలి, అలాగే ఆయన ప్రణాళికలు కూడా రహస్యంగా ఉంచాలి, చెడు పనులు కూడా ఆపేయాలి, ఎందుకంటే మనం చెప్పలేము, చిన్న శత్రువులు కూడా పెద్ద సమస్యగా మారచ్చు అని చెప్తారు. దుర్యోధనుడు ఆయన తండ్రితో ఇలాగంటారు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాండవుల్ని ఎలాగైనా వర్ణనావత నగరానికి పంపించాలి, దాని తర్వాత ఈ రాజ్యం మొత్తాన్ని మన వైపుగా తిప్పుకోవాలి, ఆఖరికి పాండవులకి ఒక్క మిత్రువు కూడా ఉండకుండా చేయాలి, అప్పుడు మనమే బలవంతులమే అవుతాము, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినా కూడా బలహీనులుగానే ఉంటారు, బహుశా మళ్ళీ తిరిగి రాకపోవచ్చు కూడా అని చెప్తాడు. దుర్యోధనుడు చెప్పిందంతా విన్నాక ధృతరాష్ట్రుడికి భయం వేస్తుంది, అసలు ఏమి జరగబోతుంది అని. ఇంకా కొడుకు సలహాకి ఆయన లొంగిపోతాడు. అక్కడున్న మంత్రులంతా వర్ణావత నగరాన్ని పొగడడం మొదలు పెడతారు. అది పాండవులందరూ వింటా ఉంటారు. ధృతరాష్ట్రుడు కూడా ప్రేమగా వచ్చి పాండవులతో ఇలాగ అంటాడు, పండగ జరగబోతుంది, అది చాలా వైభవంగా ఉండబోతుంది, మీరు కూడా అది చూడాలి అనేసి. ఇంకా పాండవులు ధృతరాష్ట్రుడు చెప్పాడు కదా అనేసి ఇంకా పాండవులు అప్పుడు భీష్ముడి దగ్గర మిగిలిన పెద్దవాళ్ళ దగ్గర సెలవు తీసుకొని వర్ణావత నగరానికి వెళ్తారు. దుర్యోధనుడు ఉప్పొంగిపోతాడు. దుర్యోధనుడు ముందుగానే కర్ణుడు మరియు శకునితో పన్నాగం వేస్తాడు, కుంతిదేవి మరియు పాండవుల్ని వర్ణావతాలో చంపేయాలి అనేసి. ఆయన మంత్రి అయిన పురోచనకి రహస్యంగా కొన్ని సూచనలు చెప్తారు. పురోచన పాండవులు రాకముందే ఆ నగరంలో ఒక భవనాన్ని కట్టడం మొదలు పెడతాడు. ఆ భవనాన్ని లక్కతో, నూనెతో, నెయ్యితో, ఇంకా కొన్ని వస్తువులతో కట్టడం మొదలు పెడతాడు. ఇంకా నైపుణ్యంగా కొన్ని పొడి వస్తువులు కూడా పెడతాడు గోడల్లో, అలాగా మంట చాలా తేలిగ్గా పట్టుకుంటది అనేసి. పాండవులకి ఏమి అనుమానం రానివ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే పాండవులు ఎప్పుడైతే ఆ నగరంలో స్థిరపడతారో అప్పుడు ఎవ్వరికి అనుమానం రానివ్వకుండా, ఎప్పుడైతే ఒక రోజు పాండవులు నిద్రపోతూ ఉంటారో ఆ రాత్రి ఆ భవనానికి మంట పెడదాము, అప్పుడు అందరూ కూడా ఏదో ప్రమాదం జరిగింది అని అనుకుంటారు, కౌరవుల్ని ఎవ్వరు ఏమీ అనుకోరు అని ఒక పెద్ద పన్నాగం వేస్తారు. ఈ రోజు అధ్యాయం
అధ్యాయం గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.